భూ లేక ఒక పూటలో పూట తినక ఒక్క ముద్ద 2 ముద్దలే 3 ముద్దకు దొరకదు. ఇంక బువ్వ దొరకదు. నీకు చెప్తాను నువ్వు తీరుస్తావా? కాదు. ఇట్లా ₹1,00,000 ఉంటే 10,000 ఉన్నట్ల. కూలి 25 రూపాయలకి పోయాము. కూలి అప్పుడు డబ్బు దొరకదు కదా. ఏం చేసినా గింజలే అమ్ముకోనల్లా చేసుకోవాలా. ఏం పేరు పెద్ద? నా పేరు పిల్లలు, మా అమ్మకి పుట్టిన పిల్లలు చచ్చిపోతుంటే నేను బజార్లో పొరలాడిచ్చి పెంచుకున్న పోగన్న అని ఆట పేరు. అది మామూలు పేరు అబ్దుల్ రహమాన్. దాన్ని ఎవరు పిల్లరు. ఈ పోగన్న వయసు ఎంత ఉంటుంది? చెప్తాను కదా, 80-85 ఉంటుంది. 80-85. ఇప్పుడు మనం 60 సంవత్సరాలు బతుకమే కాదు, 40 ఎక్కువ అనుకుంటే 40. కడే నువ్వు బతికిన కాలం అప్పుడే ఉంటది కదా. నువ్వు బతికిన 85 సంవత్సరాలు అంటే ఆశ మనిషి కాదు. నువ్వు 85 సంవత్సరాలు అంటే ఆ 85 సంవత్సరాలు అప్పుడు నువ్వు బతికిన బతుకు అప్పుడే ఇట్లుంటది జీవితం అండి. అప్పుడు మరి చెప్తాను కదా నాయన, అన్నం లేక గుంటూరు సైడ్ పోయినాం బతకనిక. గుంటూరు సైడ్ మిరపకాయల సుగ్గికి. గుంటూరు సైడ్, గుంటూరు, అమరావతి, వన్నెత్తే మొత్తం పోయినాం. హైదరాబాదు అన్ని బతకనికి పోయి వచ్చి నా భార్యని ఇదే ఉండూరులో చేసుకున్నాను. ఉండూరులో చేసుకుని మామ 2 ఎకరాల పొలం ఇచ్చాడు భార్యకి. అది ఇప్పుడు ఆడ ఇగ్గరం లేదా, ఐగ్రం కాడ ఇచ్చింది. అది ఆడపిల్లల పెళ్లికి 30,000 కమ్మ. 30,000కి. ఎన్ని నెలలు అవుతుంది? అది ఒక 20-30 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఇప్పుడైతే కోట్లు పోతాయి రోడ్డుకి కాబట్టి. ఎప్పుడైనా పెద్ద జీవితంలో ఎప్పుడైనా ఒక పెద్ద కష్టం వచ్చింటే ఎదుర్కొన్నావా? ఏమి గిట్లనే డబ్బు తినుకుంటా ఎరుక్కుంటా, భూ లేక ఒక పూటలో పూట తినక, కొర్రలు 2 రోజులు చేస్తే బియ్యం తక్కువ అవుతుంది, ఒక్కోలుపు దంచుకొని కొర్ర బువ్వ సంగటి కాసుకొని తాగినాం. సద్ద బువ్వ అప్పట్లో. ఇప్పుడు మనం ఇప్పుడు ఇట్లా పనికి వస్తాం కదా, అంతా కలుపుకొని తింటాం. ఒక్క ముద్ద 2 ముద్దలే 3 ముద్దకు దొరకదు. ఇంక బువ్వ దొరకదు. కష్టం అంటే పెద్ద కష్టం వచ్చి ఎవరికి చెప్పలేని బాధ ఎప్పుడైనా ఎవరికి చెప్పకోకుండా ఒక్కనే బాధపడినావా? పడితే ఏం చేస్తావు చెప్పు. ఎవరికి చెప్తే ఏం చేస్తావు? ఎవరు నీకు చెప్తాను నువ్వు తీరుస్తావా? కరెక్టే కాదు. మనమే అనుకున్నాలా, మనమే ఇంకొనాలా ఉండాలా. అప్పట్లో ఎందుకంటే మ్యాక్సిమం అప్పుడు పరిస్థితి అంటే డబ్బు లేని పరిస్థితి. అప్పుడు అసలు డబ్బు ఇట్లా ₹1,00,000 ఉంటే 10,000 ఉన్నట్ల. అప్పుడు ₹1,00,000 ఉంటే 10 లక్షలు ఉన్నట్లు. అప్పుడు అట్లా లారీ కొనబోతే బుడ్డలు ₹1,000 అంటే బిర్రగా అమ్మకరానికే. ₹1,000 ₹50 సంచి, ₹25 సంచి, బుడ్డల సంచి. ఇప్పుడు 6,000, 9,000, 10,000 పోతున్నాయి. ఏడు పోతున్నది. అప్పుడు కాలం ₹25 మరి కూలి ₹25 పోయాము. కూలి ₹25. ఇప్పుడు 500. అప్పుడు డబ్బు దొరకదు కదా. ఒక నసిమి దిక్కనాలంటే కొర్రలే, మొగోడు బీడీ లాగాలంటే కొర్రలే. ఏం చేసినా గింజలే అమ్ముకోనల్లా చేసుకోవాలా. అప్పుడు ఎక్కువ పండుతున్నాయి, డబ్బు దొరకదు. బుడ్డల పంట లేదు, రేట్లు లేవు. ఇప్పుడు డబ్బు ఎక్కువ దొరుకుతుంది కానీ గింజలు దొరకవు. ఇప్పుడు అంతే లే, నా మడ్డట్టు ఒకలాంటి ఇచ్చుకుంటే ఇప్పుడు అసలే ₹1,00,000 అంటాడు. అప్పుడే ₹1,00,000 ఉంటే వాడు పెద్ద సాహుకారు ఉన్నట్ల. ₹1,00,000 ఉంటాయి అప్పట్లో. ఒకవేళ దాచుగా నీ దగ్గర ఎంత పెట్టుకుంటా పెద్దయినా ఎంత లేదు. నేను నమ్ము లేకపోతే పచ్చడి చెట్టు కింద ఉండదు, భూమంతల మీద నా పైసలు తెచ్చుకోవాలన్నా తినాలా, చేరుకోవాలంతే. అంతే ఉండదని లేదు. అబద్ధం చెప్పకూడదు. అంటే ఎప్పుడు అనుకోలేదు సంపాదించుకోవాలని? ఎప్పుడు ఏమి సంపాదించుకుంటే 4 ఆడపిల్లల్ని వెళ్ళించుకునేది నాకు గొప్ప అయిపోయేదా. అప్పుడు ఒక్కొక్కరు ఖర్చు ఎంత అవుతుంది? అప్పుడు రొంత అగ్గవలా. నా పెళ్ళప్పుడు ₹18 ఎండి తొలము.
ఉత్త 18 రూపాయలు. 18 రూపాయలు తులం ఎండి, 300 రూపాయలు తులం బంగారు. ఇప్పుడు ఏది పెద్ద 1,00,000 బంగారు ఉంది మరి. వెండి ఏమో 2,500 4,000 దాకా మరి మరి లెక్కేసుకో. ఇది పెద్ద మొత్తం 300 రూపాయలే తులం బంగారు. అప్పుడు డబ్బు ఉన్నోడు బంగారు కూడా పెట్టుకోండి, కోటీశ్వరుడు. కోటీశ్వరుడు ఏం లేకుండా అంటే ఇప్పుడు వరకు నువ్వు 85 ఏళ్ళలోనా ఏమన్నా సంపాదించింది ఏమన్నా ఉండే? ఏం లేదు జున్నా, నమ్ము లేకపోతే లేదు. చేయడం, అప్పులు కట్టుకోవడం, గుంచుకోవడం. 4 బిడ్డలు పెళ్లి చేశానని, కొడుకు పెళ్లి చేశానే. ఆ ఇప్పుడు ఇంటర్ చదివాడే, కొడుకు 12వ తరగతి, 1 మార్కులు బాగా సెంట్రింగ్ పని చేస్తున్నాడు, గాడిది పని. లేకపోతే ఇప్పుడు మనం చదివించుకొని కష్టం మరి ఏం చేస్తావు? కొడుకు కర్రం చదువుతాడు, కొడుకు వాడు చదవమంటే చదవకపో, వాడు ఇట్లే బేల్దారి పనికి ఆ పనికి ఈ పనికి. ఇప్పుడు నీ వయసుతో ఉన్న మనిషి ఎవరైనా ఒక డబ్బు ఉంటాడు కదా నీతో పాటు తిరిగి. డబ్బు గిబ్బేమీ లేదు, తినడము, అప్పులు కట్టుకోవాలి, అప్పులు లేనట్టు ఉంటాడు. అప్పు కట్టాలంటే కొంచెం కష్టమే మరి. ఇప్పుడు మాకు ఇప్పుడు ఎంత అప్పు అవుతుంది అనుకోడు. ఇది ఏడు దున్ని పెట్టుకున్న భూమి ఎండగాలుతుండే, పైరు బాగుంటుండే. ఏమంటే పైరు మార్చినట్లు అవుతుంది, ఆట పత్తి వేసుకుంటే ఏం బాగుంటది అని తెచ్చి దీన్ని శానికలు చేసి పెట్టి ఇది ఇట్లా అయిపోయింది. బాధేస్తుంది పెద్దనా. ఒకేసారి మనం అప్పు చేసి ఇట్లా పంట వేసినప్పుడు బాధ, మరి రాకపోతే బాధ, పెద్ద బాధ. తిని భూ కూడా కడుపు పంటదు కదా, చింత. ఏమైపోయి ఇట్లా అయిపోయి కదరా అమ్మ, ఇట్లా అయిపోయి అమ్మ, ఇట్లా చేసుకుంటే అప్పు చేయాలంటే భయం అవుతుంది పెద్దనా. భయమే మరి. ఇప్పుడు 2 రూపాయలకి ఇచ్చే ఓడి లేడు వడ్డీకి. ఇప్పుడు ఒకప్పుడు అప్పు పుట్టాలంటే కష్టమా ఏమొద్దు. ఇప్పుడు నీ కొరలు దండికి పండింటాయి, నాకు లేవు. ముందు మా పంట చేసుకొని ఇస్తామంటే ఒక కొరలు అంటే 32 చీరలు కడవ. ఆ 32 చీరలు కడవ తెచ్చుకుంటే దానికి లాగకు 15 చీరలు పెట్టాల. 15 చీరలు, 32 చీరలకి 15 చీరలు లాగు పెట్టాల. పుట్లో వేర్ల కంపేదైనా కాలం వేరు కాలం వేరు, ఏం చేస్తాం మరి, తప్పదు. ఒక్కటి పెద్దనా, ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న కాలంలో చూస్తున్నాము, ఆడళ్ళు మాట పడరు కూడా తప్పితే మొగుడికి ఎదిరించి గ్యారెంటీ ఆ మాట కదా. ఈ కాలంలో అప్పుడు భార్యలు అంటే భార్యలు ఎట్లుంటారు పెద్దనప్పుడు? భార్య అంటే మామూలు వారానికి ఒకపారి నీళ్లు, 10 దినాలకు ఒకపారి నీళ్లు పోసుకుంటుంటారు. అప్పుడు ఇప్పుడు రోజు పోసుకో, రోజు స్నానం చేయింది. ఇప్పుడు సరుపులు ఏమి, నెత్తికి సబ్బులు ఏమి, అప్పుడు గెర్రెల సబ్బులు తెల్లవి, అవి ఇట్లా వంకల్లా సౌడు అన్ని పొంగుతుండే, అది అతకొచ్చుకొని ఇట్లా బట్ట పెట్టుకుంటాడు. అప్పుడు సబ్బులు కూడా లేవు నాయనా, నానాకు తిప్పలు పడలేము అప్పుడు. మీ కాలంలో ఉన్న ముసలోళ్ళు కానీ అంటే పిల్లలు ఇప్పుడు పడిపోయినా ఉంచి చేస్తారు పెద్దనా. మరి అప్పుడు ఆ తిండి తినే అట్లే ఉండేది. ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడు కాదు నేను కదా. ఏం పెద్ద నా కాలానికి కాలానికి తేడా అప్పుడే తేడా మరి. దానికి దీనికి ఏం పెద్ద తేడా అప్పుడే. అప్పుడు డబ్బు లేదు, వర్షాలు మోపు, ఇప్పుడు వర్షాలు తక్కువ, మందులు లేవు. అప్పుడు మందు కొట్టేది లేదు కదా. ఏమైనా శనక్కాయకి అట్లా బుట్టలు పురుగు పడితే గమేసిన తెల్లగుంటుంది, గమేసిన పాడడం అట్లా తెచ్చుంటే ఇది ఇస్తుంటే. ఇట్లా ఫేర్ మందులు చేసేది లేదు, ఇట్లా భూమిలో మందు ఇచ్చేది లేదు. అప్పుడు ఏమన్నా ఇట్లా రేజర్ చెట్ల కింద అట్లా ఆకు అది పడి ఉంటుంది, అట్లా ఎడుచుకొచ్చుకొని 10 పైసలకు ఒక గంప. టీ 5 పైసలు టీ, 10 పైసలు ఒగ్గాని. 10 పైసలు ఒగ్గాని, 5 పైసలు టీ. అప్పుడు ఈ కాలం ఏది తీసుకున్నా 20 రూపాయలు 100 రూపాయలు అట్లా ఉన్నాయి. 20 రూపాయలు ఏడు వస్తుంది, 25 రూపాయలు ఒగ్గానికి ఎంత పెడతాడు, 5 రూపాయలు టీ గంత గుడుగులు పోస్తాడు. మరి 5 రూపాయలు ఎక్కడ, 5 పైసలు ఎక్కడ? కరెక్ట్. ఒకవేళ పెద్ద ఇప్పుడున్న పిల్లలకి ఎవరికైనా చెప్పాలనుకుంటే జీతం ఇట్టుంది చూడబ్బా, ఇట్లా బతకాలని ఏదైనా చెప్తావా?
చెప్తే కూడా ఇనుకోవాలి కదా, ఇనుకోరు ఇప్పుడు ఇప్పుడు మా మనుషులు ఆ, ఇనుకోవటం లేదు, పట్టించుకోరు ఇనుకోరు. ఆ. ఇప్పుడు అంతా మనుషుల కొద్దీ డబ్బుకి వాల్యూ ఆ డబ్బుకి వాల్యుయేషన్ లేదు చూడప్ప, ముఖ్యమైనది డబ్బుకి వాల్యుయేషన్ లేదు. ఎప్పుడైనా పెద్దయినా మీ కుటుంబంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మిమ్మల్ని ఎప్పుడైనా పట్టించుకోకపోవడం, ఏమన్నా తక్కువ చేసి మాట్లాడడం ఇట్లాంటి ఎప్పుడైనా జరిగినాయా? మామూలు అట్లాడు చాలా మంది అంటుంటారు కదా బంధువులు, ఏమిటి పెద్దలు సంపాదించింది ఇది, తల్లిదండ్రులు నాన్న పోగొట్టుకోకుండా అట్లే పెట్టుకునేది దీన్ని ఈ పొలంని. ఈ పొలం ఇంత మామిద్దరు అన్న ఇద్దరు ముట్టి అన్నదమ్ములు, ఒక ఆయన చచ్చిపోయా, ఇద్దరు పెండ్ల మూడు చచ్చిపోయారు వాళ్ళు. ఎంత ఉంటది పెద్ద ఆస్తి ఏడిది నీకు? ఆస్తి ఇంతే 5 ఎకరాలు. ఇది ఇంత 5 ఎకరాలు మీద ఉంది. ఎప్పుడైనా కోటేశ్వర పెద్ద మెయిన్ రోడ్ అక్కడ ఆ రోడ్ పత్తికొండ రోడ్ కూడా 2 ఎకరాలు పావుండే, అది బాయ. అక్కడ చెట్ల కల్లా ఒక ఎకరన్నర ఉండే, అది వస్తా 3,000 రూపాయలే ఎకరన్నర భూమి, 3,000 రూపాయలు. తక్కువ అమ్మేసేవే మరి. ఇట్లే రోడ్డుకు ఉండేది, పత్తికొండ రోడ్డుకి చూసింటే షాదిఖాన్ కట్టారు చూడి, ఆ షాదిఖాన్ కట్టిండే మాదే చేయనది. వస్తా 5,000 పోయేది. 5,000కి ఈ కాలం ఎట్టయినా పెద్ద ఏదో దేవుడు ఇచ్చి ఇప్పుడు నేనా ఈ మెయిన్ రూట్ కి 5 ఎకరాల సాలరీ పోతుంది ఏదో ఇంతే ఉండదు చూడప్ప. ఇద్దరు మనముళ్ళరా నాకు, అనుమల్లో ఒక కొడుకు, 2 మనముళ్ళరా. ఎట్ట మన వాళ్ళకే మరి 2.5 ఎకరాలు వస్తుంది. ఇప్పుడు నా కాలంలో ఎట్లా అంటే పెద్ద మీ తిరలేదు, ఇప్పుడు మాటలు పడరు, రోజు అనుభూతారు అంత పిల్లన ఇల్లు ఊరన గాని. నా మనము సంగతే చెప్తాను, నా మనవుడే మాట్లాడు చిన్నోడు. అట్లా అయిపోయింది. ఎందువల్ల పెద్ద అట్లా? ఎందువల్ల అంటే అప్పుడే ఈ కాలంలోన తండ్రి కొట్టకపోయినా తండ్రి దగ్గర బతుకుతుండ్రి. ఇప్పుడు అట్లా కాదు పెద్ద, కొట్టినా గిట్టినా ఎవడు మాట వింటలేడు. అట్లా అయిపోయింది. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.